ఏపీలో రాజకీయాలు ఎన్నికల కంటే రసవత్తరంగా మారుతున్నాయి. రోజుకొక ట్విస్టుతో, ఊహించని పరిణామాలతో ఏపీ పాలిటిక్స్ టర్న్ అవుతున్నాయి. ఓ పక్క జనసేన, టీడీపీ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. లోకేష్ వర్సెస్ పవన్ అన్నట్టు ఫ్యాన్స్ వార్ మొదలుపెట్టారు. అధికారంలో ఉన్న నేతలే పెత్తనం కోసం సిగపట్లు పట్టుకునే స్టేజ్కి వచ్చారు. కానీ మాస్ ఫాలోయింగ్ ఉన్న జగన్ అధికారం కోల్పోయాక చడీచప్పుడు లేకుండా ఉండిపోవటంతో కేడర్ మొత్తం నిరాశలో మునిగిపోయింది. కాని గత నెలలో వరుసపెట్టి కార్యకర్తలు, పార్టీ పెద్దలతో మీటింగ్ పెట్టి జోష్ నింపారు జగన్. మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు జగన్ ప్రకటించారు. మరి జగన్ వ్యూహం ఎలా ఉండబోతోంది? జగన్ పాదయాత్ర 2.0 మొదలుపెట్టబోతున్నారా? అసలు వైసీపీ వ్యూహమేంటి? వాచ్ ది స్టోరీ. కూటమి ప్రభుత్వం వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. అటు పాలనాపరంగా పార్టీలో ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో వైసీపీలోనూ పలు మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యనేత సాయిరెడ్డి రాజీనామాతో జగన్ అలర్ట్ అయ్యారు. ఈ నెల 3, 4 తేదీల్లో పార్టీ ముఖ్యులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. మళ్లీ మొదటి నుంచి మొదలుపెడదామని జగన్ పిలుపునిచ్చారు. దీంతో వింటేజ్ వైసీపీ చూస్తామని అనుకున్నారు అంతా. కానీ సడన్ గా విజయసాయిరెడ్డి పార్టీకి రిజైన్ చేయటంతో పాటుగా ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనానికి కారణమైంది. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా పెద్ద షాక్ అనే చెప్పాలి. జగన్ తర్వాత నెంబర్ 2గా ఉన్నారు విజయసాయిరెడ్డి. వైఎస్ ఫ్యామిలీతో 4 దశాబ్దాల అనుబంధం ఉంది. అలాంటి వ్యక్తి పార్టీని వీడటం వైసీపీ నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది. వైఎస్ ఫ్యామిలీతో విజయసాయిరెడ్డికి రాజారెడ్డి కాలం నుంచి అనుబంధం ఉంది. వాళ్ల కంపెనీల వ్యక్తిగత ఆడిటర్గా విజయసాయిరెడ్డి పనిచేస్తున్నారు. వైఎస్సార్ మరణానంతరం నమోదైన కేసుల్లో విజయసాయిరెడ్డి జగన్తో పాటు జైలుకు కూడా వెళ్లివచ్చారు. ఆ తర్వాత జగన్ ఆయన్ను రాజ్యసభకు పంపించారు. ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం కల్పించారు. వైఎస్ హయాం నుంచి విజయసాయిరెడ్డి పలు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. పదుల సంఖ్యలో కేసులు ఆయనపై నమోదయ్యాయి. తమపై నమోదైన కేసుల విచారణ ముందుకు సాగకుండా అడ్డుకోవటంలో జగన్, విజయసాయిరెడ్డి సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు ముందుకు కదులుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ పోర్టులో విజయసాయిరెడ్డి బెదిరింపులు, విశాఖలో భూ అక్రమాలు, దేవాదాయ శాఖ అధికారినితో అక్రమ సంబంధం ఆరోపణలు లాంటివి విజయసాయిని ఇరుకున పెట్టాయి. కాకినాడ పోర్టు వ్యవహారంలో ఇప్పటికే ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కూడా ఈయన పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటినీ తిరగదోడేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. వైసీపీలోనే కొనసాగితే తనకు శిక్ష పడటం ఖాయమనే భావనకు విజయసాయిరెడ్డి వచ్చినట్టు సమాచారం. అందుకే బీజేపీ శరణు కోరినట్టు తెలుస్తోంది. అయితే వాళ్లు కూడా ఇందులో తాము చేయగలిగిందేమీ లేదని, రాజకీయాల నుంచి తప్పుకొని నీ పని నువ్వు చేసుకుంటే బెటర్ అని సలహా ఇచ్చినట్టు సమాచారం. అందుకు అనుగుణంగానే విజయసాయిరెడ్డి తప్పుకున్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే జగన్ను ఇరికించేందుకు, తాను క్షేమంగా బయటపడేందుకు విజయసాయిరెడ్డి తెరవెనుక డీల్ సెట్ చేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వాటన్నిటికీ త్వరలోనే సమాధానాలు వచ్చే అవకాశం ఉంది. జగన్ వెన్నంటే ఉంటూ వచ్చిన విజయసాయిరెడ్డి పార్టీని వీడటంతో క్యాడర్ డైలమాలో పడిపోయింది. విజయసాయిరెడ్డి రాజీనామా, రాజకీయ సన్యాసం నిర్ణయాలు మొత్తం జగన్ లండన్ టూర్లో ఉన్నప్పుడు జరిగింది. ఇక అప్రమత్తమైన జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. లండన్ నుంచి రాగానే పని మొదలుపెట్టేశారు. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో తాడేపల్లిలో పార్టీ ముఖ్యనేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. 5వ తేదీన వైసీపీ ఫీజు రీయింబర్స్మెంటు పైన పోరుబాటకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు దూకుడుగా ముందుకు సాగాలని నిర్ణయించారు. ఇక నుంచి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని జగన్ భావిస్తున్నారు. అవసరమనుకుంటే బడ్జెట్ సమావేశాలకు హాజరై తన గళాన్ని అసెంబ్లీలో వినిపించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 4న పార్టీ ముఖ్యులతో జగన్ ప్రత్యేక సమావేశం కావాలని నిర్ణయించారు. విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణమేంటనేది పార్టీ నేతలతో చర్చించనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై కూడా ఒక స్పష్టత ఇవ్వనున్నారు. తనతో విజయసాయిరెడ్డి ప్రస్తావించిన కారణాలు, తాను ఏం చెప్పింది పార్టీ నేతలకు వివరించాలని జగన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. విజయసాయిరెడ్డి పార్టీ వీడిన తర్వాత
క్యాడర్లో కొనసాగుతున్న డైలమాకు ముగింపు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అనంతరం జగన్ నేరుగా మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తనపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు, స్టీల్ ప్లాంటు అంశంపై జగన్ గళం ఎత్తే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సంక్షేమ పథకాలు అమలు కష్టమని చంద్రబాబు తేల్చి చెప్పారు. దీంతో దీనిపై కూడా మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు జగన్ జిల్లాల పర్యటనపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 45 రోజుల కిందట తాను ప్రజాక్షేత్రంలోకి వస్తానని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వారానికి 3 రోజుల పాటు పర్యటిస్తానని అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిజం చేయబోతున్నట్టే కనిపిస్తోంది. అలాగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. తన వాదనలు వినిపించేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ నుంచి నేరుగా జిల్లాల పర్యటనలకు సిద్ధపడితే ప్రజల నుంచి విశేష స్పందన వచ్చే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు సమాచారం. సూపర్ 6 హామీలపై చంద్రబాబు మాట మార్చటం, దావోస్ నుంచి ఎటువంటి పెట్టుబడులు తీసుకురావటంపై జగన్ స్పందించే అవకాశం ఉంది. పార్టీ నుంచి ఎంతమంది నేతలు బయటకు వెళ్లిపోయినా ఉన్నవారితోనే రాజకీయాలు చేయాలని జగన్ సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జగన్ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఒకవేళ జగన్ మళ్లీ ప్రజల్లోకి వస్తే మరో పాదయాత్రకు సిద్ధపడినట్టే అని అందరూ అంటున్నారు. మరి పాదయాత్ర 2.0 ఉంటుందో లేదో జగనే తేల్చాలి.